ఇప్పుడు జరుగు రావడానికి లేదా తోసేస్తున్నారు ఓకేనండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీడియా మిత్రులందరికీ వెరీ వెరీ బిగ్ హాయ్. సతీష్ గారు మీరు ఒక సెకండ్ మాకు ఇస్తే మేము మాడదాం. వెల్ ఇట్స్ అ బ్యూటిఫుల్ కాన్సెప్ట్ అండి. గిస్మత్ అన్న మండీ రెస్టారెంట్ ఏదైతే ఉందో, నేను ఈరోజు వచ్చాను విజయవాడకి. నాకు తెలుసు బయట మనకి కరోనా వైరస్ కానీ కోవిడ్ కానీ చాలా మనం ఇబ్బందులు పెడుతుంది. బట్ అన్ని సేఫ్టీస్ పాటిస్తూ మంచి శానిటైజర్స్ మాస్క్ వేసుకొని ఒక హెల్తీ శానిటైజ్ అట్మాస్ఫియర్లో ఒక మంచి రెస్టారెంట్ ఓపెన్ చేశారు. అండ్ దట్ ఈస్ గిస్మత్. అండ్ మీరు చూసారు కదా ఇప్పుడు రైట్ నా ఒక థీమ్ ఆఫ్ జైల్ కాన్సెప్ట్. నాకు తెలిసి జైలు లోపలికి కరోనా కాదు కదా, నాకు తెలిసి ఏమి నథింగ్ కెన్ కమ్ ఇన్ ఎక్సెప్ట్ గుడ్ ఫుడ్. సో నేను ఐఎమ్ వెరీ హ్యాపీ బికాజ్ ఈ గిస్మత్ రెస్టారెంట్స్ నేను ట్రాక్ ఫాలో ఉన్నాను. అండ్ హైదరాబాద్లో కానివ్వండి, లైక్ ఇట్ స్టార్టెడ్ ఇన్ గుంటూరు అండ్ డిఫరెంట్ ప్లేసెస్లో, వైజాగ్లో అండ్ తెనాలి డిఫరెంట్ ప్లేసెస్లో పెడతారు. అంటే ఇన్ని ప్లేసెస్ పెడతారంటే ఆల్ సెంటర్స్ హౌస్ఫుల్ నడుస్తుంది కిస్మత్ అన్న సినిమా నేను చెప్పాలి. సో వెరీ కంగ్రాచులేషన్స్ టు ఆల్ ద పార్ట్నర్స్, ఎస్పెషలీ మహేష్ గారు ఇస్ మేడ్ దిస్ థింగ్. అండ్ ఐ వాంట్ గౌతమ్ అండ్ ఈ స్పెసిఫిక్ బ్రాంచ్ విజయవాడ బ్రాంచ్ ఇక్కడ రిలయన్స్ అండ్ బెంజ్ సర్కిల్లో పెట్టారు. విజయవాడ ప్రజలంటే డెఫినెట్లీ అందరికీ చాలా ఫుడ్ అంటే ఇష్టం. అండ్ అరబిక్ ఫుడ్ అంటే నాకు తెలిసి కొంచెం ఎక్కువ రెస్టారెంట్స్ లేవు. సో దిస్ ఇస్ వెరీ రేర్. బట్ ఐ వాంట్ కంగ్రాచులేట్ భూపేష్ గారు, పవన్ గారు అండ్ వెంకటేష్ గారు. అండ్ యువర్ యూత్ టీమ్ అండి, మీరు యంగ్ పీపుల్ ఉన్నారు. సో మీరు డెఫినెట్గా ఇలాంటి మంచి కాన్సెప్ట్స్తో రావాలి, పీపుల్ని మీరు మంచి ఫుడ్ అందించాలి. అండ్ ఐఎమ్ షూర్ దట్ యూ గోన్ బీ అ వెరీ బిగ్ సక్సెస్ అండి. సో కమ్ అలాంగ్ అండ్ హ్యావ్ అ గ్రేట్ ఫుడ్ టేస్టింగ్ హియర్. అండ్ మీ అందరికీ ఆల్ ది బెస్ట్. అండ్ నన్ను పిలిచినందుకు నేను చాలా హ్యాపీగా ఉన్నాను, ఎందుకంటే నాకు అరబిక్ ఫుడ్ అంటే చాలా ఇష్టం, లెబనీస్ ఫుడ్ అంటే ఇష్టం. నాకు హబ్సా లహమ్, బిర్యానీలు. సో ఈవెన్ ఐ థింక్ ఈరోజు నేను తినబోతున్నాను అందరితో పాటు జ్యూసీ మటన్ మండి. సో థ్యాంక్ యూ సో మచ్ గైస్ అండ్ విషింగ్ యూ ఆల్ ద వెరీ బెస్ట్. మీరేమన్నా అడుగుతారా? ఓకే యా వెళ్ళండి. టేస్ట్ గురించి నేను చెప్పనవసరం లేదండి, ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ప్రజలు ఆల్రెడీ చెప్పారు టేస్ట్ ఎంత బాగుందో. బికాజ్ ఒక బ్రాంచ్ నుంచి ఇంకో బ్రాంచ్ పెడుతున్నారు, ఇంత ఎక్స్పాండ్ అవుతున్నారు అంటే డెఫినెట్లీ ఇట్స్ అ హ్యూజ్ హిట్. సో దీని కిస్మత్ గురించి మీరు తెలుసుకోవాలంటే మీరు రావాలి, వచ్చి టేస్ట్ చేయండి. అండ్ ఐఎమ్ ఆల్సో ఫీలింగ్ అ పార్ట్ ఆఫ్ దిస్ బికాజ్ నేను యూత్ని ఇంకా ఫీల్ అవుతాను. హ్యాపీ డేస్లో యూతే, ఇప్పుడు యూతే. సో ఎంకరేజ్ దెమ్. అండ్ ప్రైజెస్ కూడా చాలా రీజనబుల్ ప్రైజెస్. అండ్ ఫ్యామిలీతో పాటు వచ్చి మీరు హ్యాపీగా ఎంజాయ్ చేసే ప్లేస్ ఇది. అండ్ మీరు ఆర్డరింగ్ కూడా చేసుకోవచ్చా, లేదా ఇక్కడికి రావాలా? బట్ ఇక్కడికి వచ్చి పర్సనల్గా తినడం ఒక మంచి ఎక్స్పీరియన్స్ అండి. సో కమ్ అలాంగ్ టు గిస్మత్. ఈ జైల్ ఎక్స్పీరియన్స్ ఇంతకుముందు మాడుకుంటున్నాం అనమాట, లోపలికి వెళ్ళిన తర్వాత బేల్ రావాలంటే ఏం కావాలి? ఫుడ్ ప్లేట్ మొత్తం కంప్లీట్ చేయాలంట. కంగ్రాచులేషన్స్ టు ఎవ్రీబడి. వీళ్ళండి నేను యాక్చువల్లీ షూటింగ్లో ఉండానండి. కార్తికేయ సీక్వెల్ చేస్తున్నాను. నా ఫస్ట్ ఫిలిం కార్తికేయ ఏదైతే చేశానో మళ్ళీ దాన్ని సీక్వెల్ చేస్తాను. కానీ ఒక్కసారి విజయవాడకు రావాలనగానే పరిగెత్తుకుని వచ్చాను. హైదరాబాద్ ఎంత దూరం అయినా పర్లేదు, ఐ డోంట్ కేర్. ఐ వాంటెడ్ టు కమ్ బికాస్ ఐ వాంట్ ఎంకరేజ్ దెమ్ అండ్ బీ పార్ట్ ఆఫ్ దిస్. అండ్ యాంకర్ గారు ఏదో అడగబోతున్నారు. అసలు వీళ్ళందరూ గ్యాప్ ఇవ్వట్లేదు సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అడుగుదామని ఇందాక నుంచి స్టార్టింగ్ అసలు ఏమి కాదండి, మధ్యలో ఫెయిలియర్స్ కూడా ఉంటాయి. బట్ లక్కీగా రీసెంట్ టైమ్స్లో మంచి సినిమాలు చేసుకుంటూ, ఎందుకంటే ఒకటే కాన్సెప్ట్ అండి, లైక్ మనం ఎప్పుడైనా ఫెయిల్ అయినప్పుడు బాధపడకూడదు. సక్సెస్ ఉన్నప్పుడు మనం ఎప్పుడు తల ఏంటది పొగరు పెరగకూడదు అంటారు కదా. కాన్స్టెంట్గా స్టెప్ బై స్టెప్ ఎదుగుతూ వెళ్ళాలి. జస్ట్ లైక్ గిస్మత్ రెస్టారెంట్స్ ఒకటి మెట్టు ఎక్కుతూ వెళ్తున్నారు. సో నాకు తెలిసి ఫ్యూచర్లో యూఎస్ఏలో యూకేలో కూడా మీరు పెట్టాలని అనుకుంటున్నాను. సో ప్రపంచవ్యాప్తంగా మీరు మీ టేస్ట్ని అందించాలి. మా వైఫ్ని కూడా తీసుకొచ్చి విల్ హ్యావ్ ఇన్ గిస్మత్. అంతేగా? డెఫినెట్లీ విల్ హ్యావ్ ఇన్ గిస్మత్. డెఫినెట్లీ మీరు మాట్లాడండి సార్.
ఓకే అండి, థ్యాంక్ యూ ఆల్ హూ అందరూ వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. ఎస్పెషల్లీ నిఖిల్ గారికి చాలా స్పెషల్ థ్యాంక్స్ అండి. అండ్ మీడియా మిత్రులకి అండ్ ఆల్సో విజయవాడ ప్రజలకి అందరికీ చాలా థ్యాంక్స్ అండి. ఇంకా మా రెస్టారెంట్ గురించి చెప్పాలంటే ఐఎమ్ రియల్లీ ప్రౌడ్ టు బి అ పార్ట్ ఆఫ్ జిస్మత్. యాక్చువల్లీ మా జిస్మత్ అనేది 7th బ్రాంచ్ అండి. అండ్ ఏ బ్రాంచ్లో కూడా ఇప్పుడు వరకు ఎటువంటి ఇన్స్పెక్షన్స్ జరిగినా కానీ, ఎటువంటి సడన్ ఇన్స్పెక్షన్స్ కానీ, ఫుడ్ ఇన్స్పెక్షన్స్ కానీ ఏది జరిగినా కానీ మాకు ఇంతవరకు ఒక రిమార్క్ లేదండి. అండ్ మమ్మల్ని మెయిన్గా కస్టమర్స్ మేము సాటిస్ఫాక్షన్ చేసినాం, వాళ్ళు మమ్మల్ని అంతే 2 times తగ్గట్టు మాకు సాటిస్ఫాక్షన్ ఇచ్చారు. అండ్ ఫుడ్ విషయానికి వస్తే వీఆర్ గోయింగ్ విత్ క్వాలిటీ రైస్ అండ్ ఆల్సో విత్ క్వాలిటీ ఆయిల్. వీ వాంట్ యూజ్ మేము రెండోసారి ఆయిల్ అనేది యూజ్ చేయమండి. వన్స్ ఒకసారి ఆయిల్ అనేది మేము యూజ్ చేసినాక వీఆర్ గోయింగ్ టు బీ ఎ న్యూ బ్రాండ్, న్యూ కొత్త ఆయిల్ యూజ్ చేసాము. అండ్ వన్ మోర్ థింగ్, యాక్చువల్లీ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ గిస్మత్ మేనేజ్మెంట్. వాళ్ళు మమ్మల్ని ఎంతో నమ్మి వాళ్ళు మాకు ఈ ఫ్రాంచైజీ ఇవ్వడం జరిగింది. సో వీ వుడ్ లైక్ టు థ్యాంక్ మిస్టర్ మహేష్ అండ్ గౌతమ్ గారు, డైరెక్టర్స్ ఆఫ్ గిస్మత్. అండ్ ఆల్సో వీఆర్ సీకింగ్ ఎ గుడ్ రెస్పాన్స్ ఫ్రమ్ ద విజయవాడ పీపుల్. And we will I'm promising you all the Vijayawada people and also all other state region people will definitely satisfy. మీ టేస్ట్ గురించి మాకు ఆల్రెడీ తెలుసు. Okay, బట్ కరోనా గురించి కూడా భయపడతాను జనాలు. yeah, sure. And also ఫ్రీగా ఇస్తారా? sure, we will provide all type of masks and sanitizers for our customers who are going to visit here. And definitely చాలా hygiene kitchen and restaurant environment కూడా చాలా బాగుంటుంది. So I am requesting all the people of Vijayawada, please do visit our Gismat branch. Thank you. Bhupesh అండి. హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్ జిస్మత్ అనేది గుంటూరు నుంచి స్టార్ట్ చేసామండి. అవర్ హోమ్ బ్రాంచ్ ఈజ్ ఇన్ గుంటూరు. ఐఎమ్ ఫీలింగ్ వెరీ సాడ్ దట్ మహేష్ ఈజ్ నాట్ హియర్ రైట్ నౌ. మహేష్ హీస్ లైక్, అంటే తను ఇది ఎలా స్టార్ట్ చేశారు అంటే కంప్లీట్లీ ఇంటీరియర్ అయినా ఎవ్రీథింగ్ తన బ్రెయిన్లో ఒక విజన్తో హీ స్టార్టెడ్ ఇట్ విత్ గౌతమ్. దే బోత్ ట్రావెల్డ్ ఇన్ ఎ గుడ్ వే అండ్ దిస్ ఈస్ ద రిజల్ట్ ఫైనల్లీ, బికాస్ దిస్ ఈస్ ద 7th బ్రాంచ్ అండ్ ఇట్స్ బీన్ ఓన్లీ 3 years since we started. Wow, that's a big achievement. థ్యాంక్ యూ. అండ్ ప్రౌడ్గా చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే అండి, మా ఫ్రాంచైజ్ ఓనర్స్ ప్రతి ఒక్కరికి బ్రేక్ ఈవెన్ పాయింట్ చాలా త్వరగా వచ్చింది. వీఆర్ వెరీ 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 హ్యాపీ ఫర్ దాట్. అండ్ మమ్మల్ని నమ్మి ఫ్రాంచైజ్ తీసుకుంటున్నందుకు మేము నిజంగా చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాం. బికాస్ బ్రాండ్ ఎక్స్పాన్షన్ అనేది డెఫినెట్లీ ట్రస్ట్తో చాలా ముడిపడి ఉంటుంది. అండ్ ఐ రియల్లీ థ్యాంక్ వెంకీ, భూపేష్ అండ్ ఆల్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ జైల్ థీమ్ ఎవ్రీథింగ్ ఐ వాంట్ టు గివ్ క్రెడిట్ టు మహేష్, బికాస్ అతను డే అండ్ నైట్ ఐ సీ దట్ బికాస్ ఐ నో హిమ్ వెరీ వెల్. డే అండ్ నైట్ కష్టపడతాడు. అండ్ గౌతమ్ ఆల్సో కంప్లీట్గా కష్టపడి తన డ్రీమ్, దిస్ ఈజ్ నాట్ హిస్ డ్రీమ్, ఐ నో దట్, బట్ దిస్ ఈజ్ లైక్ హిస్ బేబీ, దేర్ బేబీ. ఓకే, అండ్ దిస్ ఈజ్ వెరీ సక్సెస్ఫుల్. అండ్ ఈవెన్ విజయవాడ బ్రాంచ్ కూడా ఐ హర్డ్ దట్ వాళ్ళు చాలా కష్టపడ్డారు. ఆ క్రెడిట్స్ నిజంగా వాళ్ళయ్యే. మహేష్ వచ్చినప్పుడల్లా నాకు చెప్తున్నాడు ఫోన్లో, చాలా కష్టపడుతున్నారు అని. ఐఎమ్ రియల్లీ థ్యాంక్ఫుల్ ఫర్ దట్, బికాస్ బ్రాండ్ ఎక్స్పాన్షన్ అనేది మీలాంటి వాళ్ళ చేతిలో చాలా హ్యాపీ. అండ్ ఫుడ్ ఎవ్రీథింగ్ అందరూ చెప్పారు, మళ్ళీ నేను రిపీట్ చేయక్కర్లేదు. మీరు కూడా టేస్ట్ చేసిన వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు మళ్ళీ వస్తారని నేను గ్యారంటీ ఇస్తాను. థ్యాంక్ యూ. అండ్ నిఖిల్ గారు, 1 second, సారీ.